నక్షత్రపు గోళములారా పర్వతము నగు వృక్షములారా పర్వతము నగు వృక్షములారా పశువులారా ప్రణుతించనురారే పశువులారా ప్రణుతించనురారే దేవ యెహోవా స్తుతి పాత్రుండా పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాత వాక్యము మరి ఆయన నక్షత్రము, ఆయన నక్షత్రము. జ్ఞానులు అంటున్న మాట, ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. మరి పరిశుద్ధ గ్రంథములో ప్రభు కొరకు పని చేసిన వారు ఉన్నారు, పని చేయని వారు ఉన్నారు. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభు దిట్టముగా వాడుకుంటాడు. ఏ వస్తువైనా ఏ జీవి అయినా సేవకు ఉపయోగము. రోమాపత్రికలో ఉంది కదా, నీతిమంతులను పిలుస్తారు అని. కాబట్టి ఎవరిని పిలిచినో వారిని మహిమపరుస్తారని, వారి ద్వారా దేవుని కార్యాలు జరిగిస్తారు అని. దేవుడు కాలములను బట్టి, సమయములను బట్టి, పరిస్థితులను బట్టి వ్యక్తులను, ప్రవక్తలను, రాజులను మరి దేవుడు తన కొరకు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన వారి కొరకు కూడా వాడుకున్నట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క కార్యాలు మనకు ఊహకు అందని కార్యములు. ఎవరిని ఏ వ్యక్తిని ఎలా వాడుకుంటాడో మనకి తెలియదు. అయితే దేవుని వాడుకోవాలి అంటే మనము ఆయన చేతిలో ఉండాలి. ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన మనలను ఏదో ఒక రకంగా మనల్ని వాడుకుంటాడు. అందుకే పెంట కుప్పల నుండి దీనులు లేవనెత్తి మరి సింహాసనం మీద కూర్చుండబెడతాడంట. అలాగే చిన్న చిన్నటువంటి వస్తువులను గాని లేదంటే వ్యక్తులను గాని దేవుడు వాడుకుంటాడు. మరి పరిశుద్ధ గ్రంథములో తృణీకరించబడినటువంటి వారిని దేవుడు వాడుకున్నట్లుగా, బలహీనులను దేవుడు వాడుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకములో ఉన్న ప్రతిదీ కూడా దేవుని పనికి ఉపయోగకరంగా ఉంది. అలాగే ఆకాశములో ఉన్నటువంటి మరి దేవుని యొక్క సృష్టి అనగా ప్రతిదీ కూడా దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క పనిని మరి అవి మనకు కనపరుస్తున్నట్లుగా, అవి మనకు ఉపయోగకరముగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు నా పాఠం ఏమిటి అంటే నక్షత్రము. ఇది ఎవరి నక్షత్రము? ఆయన నక్షత్రము. బైబిల్ గ్రంథములో 3 నక్షత్రాల గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటి ఆయన నక్షత్రం, 2 ఆయనే నక్షత్రం, 3 ఆయనను అనుసరించేవారు నక్షత్రము. కాబట్టి ఈ 3 కూడా క్లుప్తంగా మరి సమయంలో మనం చెప్పుకుందాం. ఒకటి ఆయన నక్షత్రం. నక్షత్రము అనగానే అది ఎక్కడ ఉంటుంది? ఏ స్థలంలో ఉంటుంది చెప్పండి? ఆకాశంలో ఉంటుంది కదా. దాని యొద్దకు మనం చూడగలము గాని చేరగలమా? చేరలేం. చూడటం మాత్రమే. కాబట్టి చేర చూచుచున్నాము. దేన్ని చూస్తున్నాం? నక్షత్రాలు ఉన్నాయి. దేవుడు సృష్టిలో ఎన్నో దినమున నక్షత్రాలను కలుగజేశాడు చెప్పండి? సృష్టి క్రమం ఉంది కదా ఆది కాండంలో. ఆ సృష్టి క్రమంలో దేవుడు ఎన్నో దినమున కలుగజేశారు అనుంది. 4వ దినము కదా. 4వ దినము మరి పెద్ద జ్యోతులను, చిన్న జ్యోతులను, కాలమును, సమయములనిచ్చుటకు దేవుడు కలగజేశారు అని, నక్షత్రములను కలగజేశారు అని బైబిల్ చెప్తూ ఉంది. ఏమంటే దేవుడు కలగజేసిన సృష్టిలో ఏదైనా ఉపయోగం లేనిది ఏదైనా ఉందా? ఏమండి? ఉపయోగం లేనిది ఏదైనా ఉందా? అన్నీ ఉపయోగకరమే కదా. ప్రతిదీ కూడా ఉపయోగకరమే. ఉపయోగం లేనిది ఏది ఆయన కలుగజేయలేదు. మనిషి ఉపయోగమే, సృష్టి ఉపయోగమే. చెప్పండి, మొదట సృష్టి కలగజేయబడిందా? మనిషి కలగజేయబడ్డా? మరి మొదట సృష్టి కలగజేయబడింది, తర్వాత మనిషి
మరి మాటతో మరి నిర్మాణం జరిగినట్లుగా మాట సృష్టి మాటతో నిర్మాణం జరిగింది. దేవుని చేతి పనితో మనిషి నిర్మాణము జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ రెండో చేసింది ఒక్కరే, దేవుడే. అయితే ఎవరు ఎక్కువగా దేవుని మాట వింటున్నారు? ఏమండి? మనిషా లేక సృష్టా? నోటితో కలగజేయబడినటువంటి సృష్టి దేవుని మాట వింటుంది. కానీ చేతితో కలగజేయబడినటువంటి వ్యక్తి మాత్రము మాట వినడం లేదు. అందుకే మాట వినడం లేదు గనక సృష్టి మనిషి మీద ఏం చేయబడుతుంది? తిరగబడుతుందా లేదా? నీవు దేవునికి లోబడితే సృష్టి నీకు లోబడుతుంది. నీవు దేవునికి లోబడటం లేదు గనక సృష్టి నీ మీద ఏం చేస్తుంది? తిరుగుబాటు చేస్తుంది. అందుకే సునామీలు, భూకంపాలు, యుద్ధాలు, కరువులు కదండి, తుఫానులు, ఈ బీభత్సం అంతా దేని కొరకు? నీవు దేవుని మాట వినడం లేదు, దేవుని మాటకు లోబడడం లేదు, దేవుడు చెప్పింది చేయడం లేదు గనక దేవుని మాట వింటున్నటువంటి సృష్టి ఏం చేస్తుంది? దేవుని మాటని వినడం లేదు కాబట్టి నీ మీదకి మరి శ్రమలు, కష్టాలు, బాధలు వస్తున్నాయా లేదా చెప్పండి? అంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గరకు రావాలి, దేవుని మాట వినాలి అని మరి సృష్టి కూడా ఆశపడుతుంది. దేవుడు ఎలాగ ఆశపడుతున్నాడో సృష్టి కూడా అలాగే ఉన్నది. అయితే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవునికి ఉపయోగకరంగా ఉంది గాని దేవుని చేతి పని దేవుని యొక్క చేతి పని అయినటువంటి మనిషి మాత్రం దేవుడు చెప్పింది చేయడం లేదు. మరి విన్నవారి క్రిస్మస్ కన్నవారి క్రిస్మస్ అని దైవజనులు వ్రాసారు. దేవుని మాట ప్రకారం విన్న ప్రతిదీ కూడా దేవుని చెప్పినటువంటి క్రమములో అవి వాటి వాటి పని చేయుట అనేది మనం చూస్తున్నాం కదండి. సూర్యుని పని సూర్యునిది, చంద్రుడి పని చంద్రునిది, నక్షత్రాల పని నక్షత్రాలది. అయితే ఈ రోజు నక్షత్రం గురించి చెప్తున్నాను కాబట్టి మరి ఈ నక్షత్రమును గురించి మత్తయి సువార్త 2:2లో ఇది ఆయన నక్షత్రం. మరి పరలోకములో అంటే ఆకాశములో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఏమంటే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? లెక్క పెట్టగలమా? కానీ దేవుడు లెక్క పెట్టంట వాటికి పేరు పెట్టాడంట. యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాటలు. ఏమండి? ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలకు దేవుడు ఏం పెట్టాడు? ఆదాము మనుషులకు పేరు పెట్టినట్లుగా, జంతువులకు పేరు పెట్టినట్లుగా ఏమండి ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలకు అన్నిటికీ కూడా దేవుడంట పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ పేరు పెట్టిన దానిలో ఒకదాని పేరు ఏంటి? ఆయన నక్షత్రం. ఈ నక్షత్రాలు దేవుని పాడుతున్నాయి, దేవుని గురించి పాడుతున్నాయని బైబిల్ చెప్తా ఉంది కదండి. నక్షత్రాలు ఏమన్నా పాటలు పాడతాయా? కానీ నక్షత్రాలు కూడా ఏం చేస్తూ ఉన్నాయి? అందుకే భూమికి పునాది వేసినప్పుడంట ఆ నక్షత్రాలు గానం చేశాయని యోబు గ్రంథములో వ్రాయబడింది. అంటే నక్షత్రాలు దేవుని స్తుతిస్తున్నాయి. సూర్య చంద్ర నక్షత్రములారా, పర్వతములారా అని దైవజనులు దేవదాసయ్య గారు దేవ యెహోవా స్తుతి పాత్రుండా అనే కీర్తనలో మరి దేవుని గురించినటువంటి స్తుతి గీతము వ్రాసిన వారే ఉన్నారు. మరి ఈ ఆయన నక్షత్రం ఏం చేసింది? ఈ రోజు నీలో కూడా ఎలా ఉండాలి అంటే ఆయన నక్షత్రంలా ఉండాలి. ఎవరిలా ఉండాలి చెప్పండి? ఆయన నక్షత్రంలా ఉండాలి. ఆయన అనగా దేవుడు. దేవునిలో ఉన్నటువంటి నీలో కూడా ఆయన నక్షత్రంగా, ఆయన కొరకు పనిచేసే వ్యక్తిగా, ఆయన కొరకు జీవించే వ్యక్తిగా, ఆయన కొరకు బ్రతికే వ్యక్తిగా నీ జీవితం ఉండాలి. ఈ నక్షత్రము దేవుని పని చేసేది. ఎలా చేసింది? ఏ విధంగా చేసింది అంటే మరి మనం చదువుకున్న ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం నుండి మరి 1 నుండి కూడా 11 వచనాలలో ఈ యొక్క జ్ఞానము, నక్షత్రము, రాజు మనకి కనబడతారు. అయితే ఈ నక్షత్రం చేసినటువంటి పని ఏంటి అంటే ఒకటి ప్రభు పుట్టుకను తెలియజేసిన నక్షత్రం. మొట్టమొదటిగా ఆయన నక్షత్రం కదా. ఈ ఆయన నక్షత్రం ఏం చేసింది అంటే మొదటిగా ఆయన పుట్టుకను తెలియజేసింది. ఎవరి పుట్టుకను? యేసయ్య పుట్టుకను తెలియజేసిందంట. ఈ లోకానిలోకి నీవు వచ్చావు దేవుని ద్వారా. దేవుని ద్వారా ఈ లోకానికి వచ్చిన నీవు ఎవరిని గురించి చెప్పాలి అంటే
ఈ లోకానికి దేవుడు నన్ను పంపించాడు అని ఎవరిని గురించి మనం ఎవరికి చెప్పాలి? దేవునిలో లేని వారికి దేవుని గురించి చెప్పాలి. అవునా? ఇప్పుడు జ్ఞానులు యేసయ్య దగ్గరకు రావడానికి ఎవరు కారణమయ్యారు? నక్షత్రం కారణమైంది. మరి ఎలా కారణమైంది? ఆ నక్షత్రాన్ని వారు చూచారు కాబట్టి ప్రభు యొక్క పుట్టుక ఎక్కడో గుర్తించగలిగారు, గమనించగలిగారు, గ్రహించగలిగారు. అంటే ఈ నక్షత్రం దేవుని పుట్టుకను తెలియజేసిందంట. అలాగే నీవు నేను కూడా ఎవరిని గురించి చెప్పాలి చెప్పండి? యేసయ్యను గురించి చెప్పాలి. అవునా? దేవుడు ఎటువంటి వాడో చెప్పాలి. దేవుని పని ఎటువంటిదో చెప్పాలి. 3 దాని ఫలితం ఏంటో చెప్పాలి. అవునా? ఎరగని వారికి ఏం చెప్పాలి చెప్పండి? మా దేవుడు ఇలాంటి వాడు అని చెప్పాలి. ఎలాంటి వాడు? బలవంతుడు, శక్తిమంతుడు కదా! గొప్ప కార్యాలు చేసేవాడు. అంటా ఉంటారు కదా! రండి మా మందిరానికి రండి. దేవుడు మేలు చేస్తాడు. మా మందిరానికి రండి. ఏమంటే దైవజనులు ప్రార్థనలు చేస్తారంటారు. అంటే ఎవరిని చూపిస్తున్నారు? సంఘాన్ని చూపిస్తున్నారు. సంఘములో ఉన్న యాజకుల్ని కదా చూపిస్తున్నారు. మీరందరూ మామూలుగా వచ్చారా? ఎవరొకరు మీతో చెప్పడం బట్టే కదా! ఏమంటే దేవుని దగ్గరకొచ్చారు. ఇప్పుడు నక్షత్రం కూడా జ్ఞానులను ఆ యొక్క యేసయ్య దగ్గరకు, తొట్టి దగ్గరకు నడిపించింది అంటే, ఈ నక్షత్రం ఎవరి గురించి చూపిస్తూ ఉంది? యేసు జన్మను చూపిస్తూ ఉంది. పుట్టుకను తెలియజేస్తూ ఉన్నది. అలాగే నీవు దేవునిలోనికొచ్చావు. దేవునిలోనికొచ్చిన నీవు దేవునిలో జన్మించావు. అవునండి. మొదట మన జన్మ తల్లి గర్భం నుండి రావడం. రెండవది నమ్మి బాప్తిసం పొందడం ద్వారా రెండవ జన్మ అనేది ఉందా లేదా? ఏమండి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం పొందినప్పుడు అది రెండవ జన్మ. కాబట్టి మొదటగా తల్లి నుండి వచ్చిన జన్మ, రెండవది నీటి స్నానము అనగా నమ్మి బాప్తిసం పొందడం ద్వారా జన్మించిన వారమై ఉన్నాం. మరి నీ పుట్టుక ఇతరులకు తెలియచేయాలా లేదా? ఏమండి? నేనిలా జన్మించాను. క్రీస్తులోనికి నేనిలా వచ్చాను. అలాగే ఆ నమ్ముకున్నటువంటి దేవుని పుట్టుకను కూడా దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఆయన సర్వాంతర్యామి, మహిమలో ఉన్నవాడు. కానీ అన్నీ విడిచి ఏవండి? మనుషుల పోలికగా పుట్టాడు దేవుడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? క్రిస్మస్‌లో ఏం చెప్పాలి మనం? క్రీస్తు పుట్టుకను చెప్పాలి. దేవుడు నరుడుగా నీ కొరకు వచ్చాడని చెప్పాలి. ఇదే క్రిస్మస్. నక్షత్రం కూడా ఏం చూపిస్తుంది? ఏం చెప్తుంది? క్రిస్మస్. అంటే దేవుణ్ణి చూపిస్తూ ఉంది. ఈయన మన కొరకు పుట్టాడు. అందుకే దేవదూతలు ఏమన్నారు? ఏమండి? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి దేవదూత మంద కాపురులకు చెప్తున్న మాట, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రోజు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఇతరులకు నీవు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? తెలియపరచగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నావా? పుట్టాం గాని ఎందుకు పుట్టామో మనకి తెలీదు కదండి. అర్థం లేని బ్రతుకులు, ఉపయోగం లేని బ్రతుకులు మనం జీవిస్తున్న వారంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆయన నక్షత్రం చేసిన పని ఏమిటి అంటే పుట్టుకను తెలియజేసింది. యేసయ్య పుట్టుకను తెలియజేసింది. రెండవది ప్రభువును పూజించుటకు కారణమైంది. అందుకే ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చితిమి అని అంటున్నారు కదా జ్ఞానులు. కాబట్టి దేవుని తెలుసుకున్న మనం ఏం చేయాలి చెప్పండి? పూజ చేయాలి కదా. యేసయ్య దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలి? భక్తి పుష్పములచే భజించి పూజించాలి. పూజ అనేది భక్తికి సంబంధించినది ఉన్నది. కాబట్టి మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు భక్తి చేస్తున్నామా? భక్తి లేని స్థితిలో ఉంటున్నామా? కదండి. నిన్ను కొలిచెదరావయ్యా. కాబట్టి మనం దేవుని కొలవడానికి వస్తున్నాం. అది భక్తి. పూజ, నమస్కరించుట, సాగిలపడుట. ఇది మరి అందుకే ఒక ఆహ్, కుష్ఠరోగి శుద్ధుడైన తర్వాత ఆయన ఎదుట సాగిలపడి ఏం చేశాడు చెప్పండి? పూజించారనుంది. కాబట్టి ఆయన ఎదుట సాగిలపడ్డారు, నమస్కరించారు. ఈ రోజు మనం ఎలా ఉన్నాం? మరి దేవుని సన్నిధికి రావడానికి కారణమైంది నక్షత్రం. జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించడానికి, పూజించడానికి కారణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభువును చూచుటకు దారి చూపిన నక్షత్రం. ఏం చూపించింది చెప్పండి? దారి చూపించింది. చాలా మంది లోకంలో ఇంకా నిజమైన మార్గంలో లేని వారు ఉన్నారా లేదా? సత్య మార్గంలో లేనివారు, జీవ మార్గంలో లేనివారు కదండి.
ఆ మార్గాలలో లేనివారు, లోక మార్గాలలో ఉన్నవారు చాలా మందున్నారు. ఎటు చూచినా మార్గములే మోసము చేయు ఈన శత్రు వర్గములే. ఎటు పోవవలెనో తెలియదు. కాబట్టి ఎటు చూచినా మార్గాలున్నాయి. కానీ ఆ మార్గాలన్నీ పరలోకానికి తీసుకునెళ్తాయా? లేదండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారు. ఆ మార్గములో ఉంటేనే మన పరలోకానికి వెళ్ళేది. అందుకే యేసయ్య ఆ మార్గాన్ని చూపడానికి దేవుడు ఎలా వచ్చాడు? రిక్తుడుగా వచ్చాడు. ఏమండి, దేవుడు నరుడుగా వచ్చేసాడు నీ దగ్గరికి. ఈ నరుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? దైవ మానవుడిగా నిన్ను మార్చి ఆ పరలోకానికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. గనుక మహిమలో ఉన్న దేవుడు మహిమను విడిచి మహిలోనికి వచ్చాడాయన. ఆ మహిమను మరలా నీకు తిరిగి ఇవ్వడానికి మనంతట మనము ఈ మహిమ లేని ఈ శరీరంతో పరలోకం వెళ్ళలేం. పరలోకం వెళ్ళాలి అంటే మహిమలో మనం వెళ్ళాలి. మహిమను ధరించాలి. అక్షయ దేహాన్ని ధరించాలి. గనుక ఆ అక్షయ దేహముతోనే మన పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి అంటే మనంతట మనం వెళ్ళలేము గనుక మనకి నిచ్చెనెవరు? ఏమంటే ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళాలనుకోండి, ఎక్కాలనుకోండి, ఏమెక్కుతాం? నిచ్చెనేసుకుంటామా లేదా? ఏమంటే మిద్దెల మీద ఉన్నవి కిందకి దించాలి అంటే ఏం చేసేవారు ఇంతకు ముందు? నిచ్చెనలేసుకునేవారు కదా! నిచ్చెన వేసుకొని ఎక్కి అవి తీసుకునేవారు. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలంటే నిచ్చెనగా ఎవరున్నారు? యాకోబు గారికి ఏ దర్శనం వచ్చింది చెప్పండి? నరలోకము నుండి పరలోకానికి నిచ్చెన కనబడింది. దేవదూతలు ఎక్కడం దిగడం కనబడింది. అదే అక్కడ దేవుని మందిరంగా మనం చూస్తున్నాం. అలాగే ఈ లోకం నుండి నీవు పరలోకానికి వెళ్ళాలి అంటే మెట్లు ఎక్కాలి. దారి ఎవరు? అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటూ నా ద్వారానే తప్ప అన్నారు అక్కడ. అంటే ఎవరి ద్వారా మన పరలోకం? ఈ లోకంలో నీవు దాన ధర్మాలు చేయొచ్చు, పుణ్యకార్యాలు చేయొచ్చు, కానీ ఎంత కన్నీరు కాచినా పరలోకం రాదు. పరలోకం చేరాలి అంటే యేసులో నీవు ఉండాలి. యేసులో నీవు జన్మించాలి. యేసుక్రీస్తును నీవు నమ్మాలి. ఆయన యొద్దకు రావాలి. ఆయన దారిలో నీవు ఉండాలి. ఆయనను పూజించాలి. గనుక ఆయన నక్షత్రం ఏం చూపిస్తుంది చెప్పండి? జ్ఞానులకు దారి చూపిస్తూ ఉన్నది. ఆయన బిడ్డగా ఉన్న నీవు లోకంలో ఇంకా దేవునిలోనికి రాలేని వారు ఎందరో ఉన్నారు. వారందరికీ క్రీస్తు పుట్టకను చెప్పగలుగుతున్నావా? క్రీస్తును గురించినటువంటి పూజ చేయడానికి అవకాశం వారికి ఇవ్వగలుగుతున్నావా? దారి చూపగలుగుతున్నావా? రుణాల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఎంతో మంది ఉన్నారండి. అలాగే చాలా మంది దేవుని దగ్గరికి రావాలని ఆశ ఉంది కానీ రాలేని పరిస్థితులు, మరి సమస్యల్లో ఉన్నవారు చాలా మంది ఉంటున్నారు. దేవుని దగ్గరికి రావాలనే ఆలోచన ఉంటుంది గాని ఇంటి వారు ఏమనుకుంటారో, వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో అని భయంతోనే దేవుని ఆరాధించే వారు లేరంటారా? ఏమంటే చాలా మంది మనం అనుకుంటాం, మనమే ఆరాధిస్తున్నామేమో అనుకుంటాం. కాదండి, అన్యులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు తెలుసా? గృహాలలో భయభక్తులు కలిగి ఆరాధిస్తున్నారు. అంతరంగ ఆరాధన అది, గృహ ఆరాధన అది, వ్యక్తిగత ఆరాధన అది కదండి. చూడండి, చాలా మంది మా ఇంటి వారికి భయపడండి మేము ఆ స్నానాల గదిలోనే మేమేం చేసుకుంటున్నాం? ప్రార్థన చేసుకుంటున్నామండి, బైబిల్ చదువుకుంటున్నామండి, ఎవరికి కనపడకుండా ఉంటున్నామండి. ఇది వారు చేస్తున్న భక్తి. మరి మనకు దేవుడు అన్ని ఇచ్చాడా లేదా? కానీ భక్తి ఉందంటారా? భక్తి చేస్తున్నావా? ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు నీకు నాకు? ఇచ్చాడా లేదా? ఏమంటే చక్కగా ప్రార్థన చేసుకోవడానికి, చక్కగా బైబిల్ చదువుకోవడానికి, చక్కగా సువార్త ప్రకటించడానికి, చక్కగా దేవుని గురించి జీవించడానికి, బ్రతకడానికి, ఇతరులకు చెప్పడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. కానీ ఉపయోగం లేనిదిగా ఉంటున్నావు. ఉపయోగపడుతున్నావా? ఉపయోగకరంగా ఉంటున్నావా? కానీ ఇక్కడ నక్షత్రం ఏం చేస్తుందో తెలుసా? దారి చూపిస్తూ ఉంది. ఎవరికి దారి చూపిస్తుంది? అసలు జ్ఞానులకు దారి చూపించడం అవసరం అంటారా? జ్ఞానుల వారు కదా! ఆ జ్ఞానంతో వారు కనుగొనవచ్చు. కానీ ఎంత జ్ఞానం ఉన్నా ఎవరి చేత నడిపించబడాలి? నక్షత్రము చేత నడిపించబడాలి. నీకు చాలా తెలుసు, చాలా విషయాలు తెలుసు, బైబిల్ తెలుసు, అంతా తెలుసు. కానీ యాజకుడు ఉన్నారా లేదా? ఏమంటే వారు మీకేం చూపిస్తున్నారు? దారి చూపిస్తున్నారా లేదా? అంటే యాజకులు కూడా ఎలాంటి వారు? నక్షత్రం లాంటి వారు కదా! దేవుని దగ్గరికి నడిపించే ఆ నక్షత్రము ఎలాగో మూలమయ్యిందో, అలాగే లోకములో ఉన్నటువంటి వారిని దేవునిలోనికి నడిపించే నక్షత్రాలు కూడా ఎవరు అంటే యాజకులుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ దారి చూపిన నక్షత్రం. ఈరోజు నీ కుటుంబంలో ఇంకా మారలేని వారు ఎందరో ఉన్నారు. మరి వారందరూ దారిలో ఉన్నారా? జీవ మార్గంలో ఉన్నారా? సత్య మార్గంలో ఉన్నారంటారా?
మన ఇంటి వారే, మన ఇంటిలో ఉన్నవారే, ఇంకా మారలేని వారు, మార్పు లేని వారు, మారు మనసు లేని వారు చాలా మంది ఉన్నారు. యేసుని విషయాలు ఎరిగిన వారు ఎందరో ఉన్నారు గాని చేరలేని వారు ఎందరో అన్నారు దైవజనులు. అంటే ఎందరో ఉన్నారంట. ఆ అందరి కొరకు మనం ఏం చేయాలి? అందుకే కదా యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, ప్రభువై ఉన్నాడు. యేసుక్రీస్తు ఉపకారి అయి ఉన్నాడు. గనుక ఆయనను గురించి నీవు మాట్లాడగలుగుతున్నావా? దారి చూపిందంట. మరి నువ్వు మరి దేవునిలో ఉన్న నీవు దేవునిలో లేని వారికి దారి చూపుతున్నావా? మన దేవుడు నిజమైన దేవుడు. నిజమైన దేవుడున్నాడు. ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించండి. ఆరాధిస్తే దేవుడు మేలు చేస్తాడు, ఉపకారాలు చేస్తాడు అని మనం చెప్పగలుగుతున్నామండి. దేవునిలో ఉంటే శ్రమలు మరి తీసివేస్తాడు మంచిదే. కానీ దేవునిలోకొచ్చాక ఇంకా శ్రమలొస్తాయండి. అనుకుంటారు చాలా మంది. మరి దేవునిలోకెళ్ళాక శ్రమలు పోతాయి అని అనుకుంటారు. కానీ దేవునిలో ఉన్నవారికి ఏమొస్తాయి చెప్పండి? యేసయ్య ఈ లోకంలో ఉన్నంత కాలం శ్రమలున్నాయా లేదా? బాధలున్నాయా లేదా? శరీరధారిగా ఉన్న దినములలో మహారోదన, కన్నీరు ఆయన జీవితంలో ఉంది. మరి పరలోకం వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మనకేముంటాయి? శ్రమలుంటాయండి. అంటారు చాలా మంది. రండి స్వస్థతలు జరుగుతాయి. రండి మేలు జరుగుతాయి. రండి అద్భుతాలు జరుగుతాయి అంటారు. జరుగుతాయండి. కానీ శ్రమలు కూడా ఉంటాయి. ఈ లోకంలోనికి వచ్చిన యేసయ్య జీవితంలోనే శ్రమలున్నప్పుడు, ఈ లోకంలో ఉన్న నీవు నాకు కూడా శ్రమలుంటాయి. శ్రమలను జయించినప్పుడే పరలోకం ఉంటుంది. కనుక మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను కదా! మహిని కోరని మనుజుడెవడు మర్యాదగా పరలోకం ఎవడిస్తారు అని దైవజనులు మరి ఒక కీర్తన వ్రాసిన వారై ఉన్నారు. గనుక దారి చూపిన నక్షత్రము. అలాగే అత్యానందముతో నింపబడినట్టుగా జ్ఞానులు మరి ఆనందభరితులైనట్లుగా దేన్ని చూచి ఆనందభరితులయ్యారు చెప్పండి? ప్రభువును చూచి కదా! అత్యానందభరితులైనట్లుగా మనం చూస్తున్నాం. అంటే వారిలో ఆనందాన్ని ఎవరు నింపారు? ఈ నక్షత్రము నింపినట్లుగా చూస్తున్నాం. కాబట్టి జ్ఞానులను దేవుని యొద్దకు మరి నడిపించిన నక్షత్రం. అంటే పుట్టుకను తెలియజేసిన నక్షత్రము. పూజించడానికి కారణమైన నక్షత్రము. దారి చూపిన నక్షత్రము. అలాగే దేవుని పనిలో వాడబడిన నక్షత్రము. ఇది ముఖ్యమండి. దేవుని పనిలో వాడబడింది. ఈరోజు నీవు దేవుని పనిలో వాడబడుతున్నావా? ఉపయోగకరంగా ఉన్నావా? ఉపయోగం లేని వ్యక్తిగా ఉన్నావా? కాబట్టి ఆలోచన చేయండి. మన దినాలు కొద్ది దినాలే. ఈ కొద్ది దినాల్లో మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలీదు. ఈ బ్రతుకు దినములలో కనీసం దేవుని కొరకు బ్రతకాలా లేదా చెప్పండి? మన కొరకు మనం బ్రతికే దాని వల్ల ఉపయోగం లేదండి. కానీ దేవుని కొరకు బ్రతికితే దేవుడు పరలోకంలోనైనా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. కదా! ఏమి తిందమా? ఏమి ధరించుకుందామా? ఏమి సంపాదిందమా అనే బ్రతుకులో బ్రతుకుతున్నామే తప్ప నీతి రాజ్యాన్ని వెతికే స్థితిలో ఉంటున్నామంటారా? కదండీ! కాబట్టి ఇది ఉపయోగపడింది. దేవుని పనిలో ఉపయోగపడింది. మొదటి రాకడ కాలంలో నక్షత్రము ఉపయోగపడింది. మరి మనము ఎలా ఉన్నాము? ఉపయోగపడే వ్యక్తులుగా ఉన్నామా? ఉపయోగం లేని వ్యక్తులుగా ఉన్నామా? అనేది మనం ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఉపయోగపడిన వ్యక్తిగా నీవు నేను కూడా ఉండాలి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగకరంగా ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడే కుటుంబాలు బావుంటాయి. సంఘం కూడా బావుంటుందా లేదా? ఆలోచించండి. కాబట్టి అందరూ కూడా దేవుని పనిలో ఉపయోగపడేవారుగా ఉండాలి. భక్తులు ఉపయోగపడ్డారు. నీతిమంతులు ఉపయోగపడ్డారు. రాజులు ఉపయోగపడ్డారు. మరి నిషేధించబడిన వారు దేవుని పనిలో ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఆయనే నక్షత్రం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనములో మనం చూస్తే నక్షత్రము యాకోబులో ఉదయించును. అక్షయ మగుచుకయొకటి యాకోబులో. అక్షయ మగుచుకయొకటి యాకోబులో. లక్షణముగా బుట్టవలయును దాత్రిపై. రక్షణాతులే సదా నిరీక్షించెడు. నక్షత్రం బగు రక్షకుడు దించి. నక్షత్రం బగు రక్షకుడు దించి. ఇది ప్రవచనం. మరి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనములో ప్రవచనం. ఈ ప్రవచనం ఎవరు పలుకుతున్నారు? బిలాము ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. కన్నులు తెరిచిన వాని వాక్త దేవోక్తి.
కాబట్టి బిలాము యొక్క ప్రవచనం సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తున్నాం. దాని నెరవేర్పు ఎక్కడ కనబడుతుందో తెలుసా? మత్తయి సువార్తలో కనబడుతూ ఉంది. కాబట్టి అక్షయమగు చుక్క ఒకటి యాకోబులో. యాకోబు ఎక్కడున్నారు ఏమండి? యాకోబు నుండే కదా 12 గోత్రాలు వచ్చాయి. ఆ 12 గోత్రములో నుండి యూదా గోత్రం మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి చూడండి, అందుకే ఆయన నిచ్చెన కనబడింది ఎక్కడి నుండి ఎక్కడికి? నరలోకం నుండి పరలోకానికి ఎక్కి వెళుతున్న దూతలు నిచ్చెన మనం చూస్తున్నాం. కాబట్టి ఆయనలో నుండి అక్షయమగు చుక్క ఒకటి యాకోబు. కాబట్టి ఈ నక్షత్రము మనం అక్కడికి కనబడుతున్నట్లుగా ఆయనే నక్షత్రము కదా. ఆయన నక్షత్రం ఉంది, ఆయనే నక్షత్రం. దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? నక్షత్రమై ఉన్నారు. అందుకే కదా ఆయన ఈ లోకంలో ఎలా ప్రకాశించారు? ఆయన 33.5 సంవత్సరాలు నక్షత్రము వలె ప్రకాశించిన వారై ఉన్నారు. మరి స్థానికుడైన యోహాను గారి గురించి కూడా మండుచు ప్రకాశించు దీపమై ఉండనని వ్రాయబడింది ఆయన గురించి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నక్షత్రము వలె ప్రకాశించారా లేదా? ప్రకాశించిన వారి ఉన్నారు. ఆయన వెలుగుకు అనేకులు వచ్చారా లేదా చెప్పండి? చీకటిలో ఉన్నటువంటి వారు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారై ఉన్నారు. కాబట్టి నిజమైన వెలుగుయుండెను, అది ప్రతి మనుషుని యొద్దకు వచ్చి వెలిగించుచుండెను. నిజమైన వెలుగు దేవుడి. ఆ వెలుగే లోకములో ఉన్న మానవులందరినీ వెలిగించడానికి వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో కదా. నక్షత్రము అది పరలోకములో ఉండే, ఆకాశములో ఉండే నక్షత్రం వేరు. ఆకాశము నుండి నీ కొరకు నా కొరకు వచ్చిన నక్షత్రము ఆయనే ఉన్నారు. కాబట్టి ఆయనే ఉన్న నక్షత్రము మనకు వెలుగునిచ్చిందా లేదా? దేవునిలో లేనప్పుడు చీకటిలో ఉన్నవారు, దేవునిలోకి వచ్చాక ఆయన వారం, పగటి వారం, వెలుగు సంబంధులమయ్యాం. కాబట్టి ఆ నిజమైన వెలుగు నీ దగ్గరకు నా దగ్గరకు వచ్చింది, వెలిగించిందా లేదా? అందుకే మీ దీపములు వెలుగుచుండనీయుడి అని ప్రభు అంటున్నారు. దీపములు వెలుగుతున్న దీపాలు కలిగిన బుద్ధిగల కన్యకలే గదిలోనికి, పెండ్లి కుమారుని గదిలోనికి వెళ్ళారు. అలాగే నిజమైన వెలుగు నీలో ఉందా? నిజమైన వెలుగుతో నీవు నింపబడుతున్నావా? ఆ వెలుగును గురించి నీవు ప్రచురిస్తున్నావా, ప్రకటిస్తున్నావా, చూపించగలుగుతున్నావా? ఆలోచన చేయండి. నిజమైన వెలుగుగా దేవుడి లోకంలోనికి వచ్చారు. ఆయనే నక్షత్రం. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, నక్షత్రములను 7 నక్షత్రములను చేత పట్టుకుని. కనుక నక్షత్రమే ఆయన. ఆయన చేతిలో 7 నక్షత్రాలు. 7 నక్షత్రాలు ఏంటి చెప్పండి? 7 సంఘాలు. గనుక ఆయనే ఉన్నారు. ఆయనే ఉన్న నక్షత్రం. మరి ఆయనలో నీవున్నావా? ఆయనే ఉన్న నక్షత్రం కొరకు నీవు ఆయన నక్షత్రము వలె, ఈ నక్షత్రము జ్ఞానులు ఎలాగో నడిపించిందో ఆ విధంగా నీవు నడిపించగలుగుతున్నావా? మూడవది, ఆయనను అనుసరించువారు ఆయన నక్షత్రములుగా ఉంటారు అని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనములో చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనములో చదువుతారు ఎవరన్నా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఇక్కడ కొన్ని విషయాలు దానియేలు గారు రాస్తూ ఉన్నారు. ఏమని అంటే, బుద్ధిమంతులైతే అన్నారు. అంటే బుద్ధిమంతులైతే అన్నారు అంటే బుద్ధి లేని వారు కూడా ఉన్నట్ట లేనట్ట? ఉన్నారు కదా. అందుకే ప్రభు 2 ఉపమానాలు చెప్తూ ఏమన్నారు? ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలి ఉన్నారు. ఈ నా మాటలు చొప్పున చెయ్యని వారు ఇసుక మీద కట్టబడిన బుద్ధిహీనులను పోలి ఉన్నారు అన్నారు కదా. కదండి. అంటే మంచివాడు, చెడ్డవాడు. మంచి చెట్టు, పనికి మాలిన చెట్టు కదండి. ఉపయోగం లేని చెట్టు. కాబట్టి బుద్ధిమంతుడు, బుద్ధి లేనివాడు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు దేవుని కలిగి ఉన్న మనం, దేవుడిచ్చిన జ్ఞానం అనగా బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో గుప్తములే ఉన్నాయి. ఎవరికైనా బుద్ధి, జ్ఞానం తక్కువైతే ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలి. మరి మనకి బుద్ధి ఉందా లేదా? ఏమండి? తప్పిపోయిన కుమారులో వెళుతున్నప్పుడు ఏం లేదు? బుద్ధి లేదు గనుకే దారి తప్పాడు. దారి తప్పాడు గనుకే
శ్రమలో అనుభవించాడు. శ్రమలు అనుభవించిన తర్వాత ఏమొచ్చింది ఆయనకి? బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది. బుద్ధి వచ్చినప్పుడు అంటే ఎక్కడికొచ్చాడు? తండ్రి ఇంటికొచ్చాడు. తండ్రి ఇంటిని గుర్తు చేసుకున్నాడు. తండ్రి దగ్గరకు ప్రయాణం చేశాడు. తండ్రి దగ్గరకు వచ్చాడు. ఒప్పుకుంటున్నాడు. ఎక్కడ ఒప్పుకున్నాడు చెప్పండి? బుద్ధి లేని స్థితి కదా! అంటే మన సొంత ఇష్టంతో మన జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు మన బుద్ధితో ఏదైనా చెయ్యగలమని నీవనుకుంటున్నావు. కానీ ఏమీ మనం చేయలేం. కదా! ఒక పాటుంటుంది కదా! బలమును నమ్ముకుని దగా పట్టాను. ఈరోజు మనం ఎలా ఉన్నాము? బుద్ధి లేని వారిలాగే ఉన్నాం. అందుకే జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయన, జ్ఞానము గల తండ్రివని జ్ఞప్తికి వచ్చిన నాయన, నన్ను దిద్దము చిన్న ప్రాయం అనే కీర్తనలో దైవజనులు రాశారు. బుద్ధిమంతులైతే అంటే ఆ స్థితి మనకుందా? బుద్ధిమంతులమై ఉన్నామా? బుద్ధి లేని వారమై ఉన్నామా? దినాలు మనం ఎలా గడుపుతున్నాం? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలతో నింపబడి జీవిస్తున్నామా? లేక వాటిని కోల్పోయి జీవిస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఆకాశ మండలంలోని జ్యోతులు ఎవరుంటారు అంటే బుద్ధిమంతులే ఉంటారు. ఎవరుంటారు చెప్పండి? బుద్ధిమంతులైతే అన్నారు. అంటే ఆ వరుసలో ఉంటే, ఆ స్థితి గనుక నీలో ఉంటే మనం ఎక్కడుంటాం? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఒకటి పోలిక చూపిస్తున్నారు. ఇది ఎక్కడ ఉంచడానికి? ఆకాశ మండలంలో ఒకటి. 2 జ్యోతులను పోలినవారు. 3 ప్రకాశించువారు అంట. 3 స్థితులు. అంటే ఉన్నతమైన స్థితి. 2 జ్యోతులు కలిగిన స్థితి. అది ఉన్నతమైన స్థితే కదా! 3 ప్రకాశించే స్థితి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది కదా! మీ క్రియలు మీ దీపములు వెలగాలి. మీ వెలుగు ప్రకాశింపనీయండి అని మాట మనం చూస్తూ ఉన్నాం. మీ దీపములు వెలుగుచుండనీయుడి. కాబట్టి ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో కూడా 5వ వచనములో ఉంటుంది. వక్రజనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకుని జ్యోతుల వలె ఉండాలి అని అక్కడ వ్రాయబడింది. అంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఎలా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు? బుద్ధిమంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆకాశ మండలములోని జ్యోతుల వలె ఉండాలని ఆశపడుతున్నాడు. 3వది ప్రకాశించే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. ఈ లోకంలో ఉన్నంత కాలం మనం ఎలా నడుచుకోవాలంట? నీతి మార్గమును అనుసరించి నడుచుకోవాలి. నోవహు కాలములో నోవహుతో దేవుడు మాట్లాడుతున్నారు. నోవహు, ఈ తరములో నీవే నీతిమంతుడవై ఉన్నావు అని. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా సన్నిధిలో నీవు నిందారహితుడవై నడుచుకొనుము అని అక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ లోకంలో బ్రతినంత కాలం నీతితో, యథార్థతతో, భక్తితో జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. బుద్ధిమంతులైతే ఎలా ఉంటారు? ఆకాశ మండలములోని జ్యోతులను ప్రకాశించు వారుగా ఉంటారు. వారు నీతి మార్గమును అనుసరించుచు నడుచుచు ఎవరు అనేకులను త్రిప్పుదురు. నీతి మార్గములో ఉన్నవారు నీతి లేని మార్గాలలో జీవిస్తున్న వారిని నీతి మార్గంలో నడిపించే వారుగా ఉంటారు. వారు ఎన్నడూ నీతి తప్పరండి కదా! నీతిమంతులైతే ఆ నీతిమంతులు ఎక్కడున్నారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసుల వీరులలో ఉన్న నీతి, విశ్వాస వీరులలో ఉన్నటువంటి బుద్ధి లక్షణము మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. వారు ప్రకాశించిన వారు ఉన్నారు. వారు జ్యోతుల వలె వారు ఉన్నారు. వారు ఆకాశ మండలములో ప్రకాశించే జ్యోతుల్లాగా ఆ విశ్వాస వీరుల యొక్క జాబితా మనము చూస్తున్న వారమై ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే ఆ ఉన్నతమైన స్థలములలో ఉండాలి. ఆ జ్యోతుల వలె ఉండాలి. ప్రకాశించే వారంగా ఉండాలి. నీతిని అనుసరించుచు నడిచే వారంగా ఉండాలి. నీతి అనేది మనకి ఎవరిని చూస్తే మనకి మాదిరి? ప్రభువును చూస్తేనే. ప్రభు మార్గమంతా నీతి మార్గం. ఆయన ఎన్నడూ నీతి తప్పలేదు. నీతి మార్గంలో నడిచాడు, జీవించాడు, మాదిరి చూపారు. కాబట్టి మనం కూడా మన కుటుంబానికి ఎలా ఉండాలి? నీతిని మార్గమును చూపించే వారంగా ఉండాలి. నీతిమంతులు ఎన్నడూ తప్పు చేయరు. మరి మొదటి కీర్తనలో ఉంటుంది కదా, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. కాబట్టి నీతిమంతులు ఎలా ఉంటారు? నీటి కాలువల యోర నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. దుష్టులు ఎలా ఉంటారు? ఎగిరిపోయే పొట్టులా ఉంటారు. కాబట్టి చెట్టులా ఉంటావా? పొట్టులా ఉంటావా? బుద్ధి లేని వారు పొట్టులా ఉంటారు. బుద్ధిమంతులైతే చెట్టులా ఉంటారు.
కాబట్టి నీటిలో ఉన్న రాయిలా ఉండకూడదు గాని నీటి వారున నాటబడిన చెట్టులాగా నీవుంటే ఎన్నడూ పచ్చదనము నీలో ఉంటుంది. కాబట్టి నీతిని అనుసరించి నీవు నడిస్తే, ఎన్నడూ దేవుని వాక్యము ప్రకారం నీవు నడిస్తే, వాక్య ప్రకారం నీవు జీవిస్తే ఎన్నడూ తప్పటడుగు వేయు, లోకంలోనికి వెళ్ళు, పాపము చెయ్యవు. వాక్యం నిన్ను హెచ్చరిస్తది, వాక్యం నిన్ను కాపాడుతుంది, వాక్యం నిన్ను భద్రపరుస్తుంది. అందుకే ప్రభు అంటున్నారు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవద్దు, పాపుల మార్గమున నీవు నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటన నీవు కూర్చుండవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిని అనుసరించేవారు, నీతి మార్గంలో నడిచేవారు వారు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఏమంటే ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటారా? ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించు. కాబట్టి నీతిమంతులు ఎప్పుడు కూడా నీతిని గురించి ఆలోచిస్తారు, నీతి కార్యాల గురించి ఆలోచిస్తారు, నీతిని అనుసరిస్తూ ఉంటారు. నీతిని ఎన్నడూ తప్పిపోరు, దారి తప్పరు, త్రొట్టిల్లరు, పడిపోరు, జారిపోరు. చూడండి, యోసేపు నీతిమంతుడై ఉన్నాడు గనుక మరి ఒక స్త్రీ వచ్చి బలవంతం చేసినా ఒప్పుకున్నాడా పాపం చేయడానికి? ఒప్పుకోలేదండి. నీతి తప్పలేదు. ఈ రోజు మనం ఎలా ఉన్నాం? నీతిని అనుసరించే వారంగా ఉన్నామా? నీతి ప్రకారం జీవించే వారంగా ఉన్నామా? నీతి అనగా మరి సత్యములో నడవడం, సత్య మార్గంలో జీవించడం. అందుకే నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు చెప్పగలరని ప్రభు మాట్లాడుతున్నారు. గనుక మనం ఈ రోజు ఎలా ఉన్నాం? దేవుని ఆరాధించడానికి వచ్చిన మనం, దేవుని పూజించడానికి వచ్చిన మనం, దేవుని సన్నిధానానికి వచ్చిన మనం ఎలా ఉన్నాం? ఏ విధంగా ఉన్నాం? నీతిని అనుసరించే వారంగా ఉన్నామా, లేక నీతిని అనుసరించలేని స్థితిలో ఉంటున్నామా? చూడండి, మరి ప్రభు దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులు కూడా 11 మంది నీతి మార్గంలో ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రం ఏ మార్గంలో ఉన్నాడు? లోక మార్గంలో ఉన్నాడు కదా. లోకంలోకి వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరే ఉన్నాడు కానీ లోకాన్ని అనుసరించిన వాడై ఉన్నాడు. నీతి తప్పాడా లేదా? దేవుని నుండి తొలగిపోయాడా లేదా చెప్పండి? ఈ లోక ధనం అతన్ని మోసం చేసింది కదా. ధనాస సమస్త కీడులకు మూలం. ధనాన్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు, కానీ ప్రక్కనే ఉన్న దేవుని నీతిని ప్రేమించలేకపోయాడు. నీతిమంతుడైన దేవుణ్ణి ప్రేమించలేకపోయాడు. గనుక నీతిని అనుసరించే వారంగా మనం ఉండాలి. అలాగే ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె ప్రకాశించెదరు. మరి మనము ఆయనను అనుసరించేవారు ఎలా ఉంటారు చెప్పండి? ఈ అనుసరించేవారు ఎవరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుతారో. కాబట్టి నీకు నాకు దేవుడు ఏ పని ఇచ్చాడో తెలుసా? ఈ లోకంలో చాలా మంది దేవుని ఎరగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. మరి వారు దేవునిలోనికి రావాలి, సత్యమైన దేవుని తెలుసుకోవాలి, సృష్టికర్తను తెలుసుకోవాలి. ఆ సృష్టికర్తను తెలుసుకుని సృష్టిని పూజించడం మానాలి. అంతేనా అండి? సృష్టికర్తను ఆరాధించాలి, సృష్టి యొక్క మరి పూజ చేయడం అనేది మానివేయాలి. కాబట్టి నిజమైన దేవుని కనుగొనాలి, ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఎవరు అనేకులను దేవుని వైపుకో వాళ్ళు తీసుకుని వస్తారో వారంట ఎలా ఉంటారు? త్రిప్పుదరో. అందుకే స్నానికుడైన యోహాను గారు మరి ప్రభువును చూపిస్తూ ఉన్నారు. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఈయన మరి నీటిలో మరి బాప్తిస్మం యోహాను గారు ఇస్తున్నారు గాని ఆత్మతోనూ అగ్నితోనూ ఆయన బాప్తిస్మం ఇచ్చినని స్నానికుడైన యోహాను గారు ఎవరిని చూపిస్తూ ఉన్నారు? ప్రభువును చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈయన ఎలా ఉన్నారు చెప్పండి? నక్షత్రము వలె ఉన్నారు. ఎవరు అనేకులను ఆయన వైపుకు త్రిప్పదరో వారు నక్షత్రముల వలె ప్రకాశించెదరు అన్నట్లుగా ఇక్కడ స్నానికుడైన యోహాను గారు మరి ప్రజలకు ఎలా ఉన్నారు అంటే త్రోవ చూపేవారుగా ఉన్నారు. అందుకే మార్గమును సరళము చేయడానికి కదా ఈయన వచ్చారు. ఈయన సరళము చేయడానికి, తిన్నని మార్గమును చేయడానికి, ఎత్తును సమ చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సేనా దయ్యం పట్టిన వ్యక్తి తన దయ్యముల నుండి విడుదల పొందిన తర్వాత 10 ప్రాంతాలకు వెళ్ళి ప్రభువును గురించి ప్రకటించారంట. ఈయన కూడా ఎలా ఉన్నారు? నక్షత్రము వలె ఉన్నారు కదండి. అంటే ఎవరు అనేకులు తిరుపుతారు వారు ఎలా ప్రకాశిస్తారు? నక్షత్రము వలె ప్రకాశిస్తారు. కాబట్టి దేవుడు నీకు చేసిన ఉపకారములను కొంచెం కింద మంచం కింద పెట్టకుండా అది వెలుగునివ్వడానికి ఎలాగో దేవుడు నీ పట్ల చేసిన వెలుగైన కార్యం, ఆ వెలుగును గురించి నువ్వు ప్రకటించాలి, సువార్తను అందించాలి. చెప్పగలుగుతున్నావా లేక దాయగలుగుతున్నావా? చాలా మంది దాస్తున్నారు గాని ప్రకటించలేని వారుగా ఉంటున్నారు.
కానీ ఇక్కడ సేనా దయ్యం పెట్టిన వ్యక్తి ఏం చేశాడు? ప్రకటించిన వారి ఉన్నారు. సమరయ స్త్రీ ప్రభు దగ్గరకు రాగానే ఆమె కూడా ఏం చేసింది చెప్పండి? క్రీస్తుని గురించి ప్రకటించింది. ప్రకటించగానే సమరయులందరూ కూడా మారు మనసు పొందారా లేదా? లోకరక్షకుడని నమ్మారా లేదా? ప్రభులోనికి చేరారా లేదా? ఇప్పుడు సమరయ స్త్రీ ఎలా ఉంది చెప్పండి? నక్షత్రంలా ఉంది కదా. తన పాప వృత్తి మానుకుంది, పరిశుద్ధరాలయ్యింది, ప్రభువును కనుగొన్నది, ఆ సత్య మార్గంలోనికి వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఆమె బుద్ధిమంతురాలైపోయింది. ఈ బుద్ధిమంతురాలు నీతిని అనుసరించి నడిచింది. ఆ నీతి మార్గంలో ఉన్న నీతి మార్గంలోనికి అనేకులను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు నీ పాత్ర ఏమై ఉన్నది? క్రిస్మస్ దినాలలో నక్షత్రం దేవుని కొరకు పనిచేసిన పాత్ర వలె ఉన్నది. గనుక నీవు ఎలా ఉన్నావు? ఉపయోగం లేని పాత్రగా ఉన్నావా? ఉపయోగపడే పనిముట్టుగా నీవు ఉన్నావా లేదా గమనించుకోనండి. మనం ఎలా ఉన్నాం? పనికి రాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నింపుమా. సో సువార్తలోని పాత్రలని శ్రీయేసున్ పొగడుచుండా, సాక్షిగాను ముందు పాత్రగనేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. దేవునికి స్తోత్రం. మనం అందరం దేవుని చేతిలో పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుందండి. దేవుని జన్మ మన నిమిత్తమై ఉన్నది. మన జన్మ దేవుని కొరకు ఉపయోగకరంగా ఉండాలి. ప్రభు జన్మ మన కొరకు ఉపయోగపడినప్పుడు మన జన్మ మన బ్రతుకు వల్ల, మన యొక్క జీవితం వల్ల దేవునికి ఉపయోగకరంగా ఉండాలా లేదా చెప్పండి? మన బిడ్డలు మనకు ఉపయోగకరంగా ఉండాలని ఎలా ఆశపడతామో, దేవుడు తన కలుగజేసిన సృష్టి అంతా కూడా దేవుని కొరకు ఉపయోగపడాలని దేవుడు కూడా ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. క్రిస్మస్ దినాలలో నక్షత్రం ఆయన కొరకు ఉపయోగపడింది. మరి ఈ లోకంలో ఉన్నంతకాలం నీవు ఆయన నక్షత్రంగా ఉపయోగపడే వ్యక్తిగా, అనేకులు ఇంకా లోకంలో దేవునిలోనికి రాలేని వారు లోకంలో చాలా మంది ఉన్నారు. వారందరూ దేవుని దగ్గరికి నువ్వు నడిపించినప్పుడు ఆ నక్షత్రం ఎలాగూ జ్ఞానులకు దారి చూపిందో, ఈ రోజు నీవు కూడా నీ మాట విని అనేకులు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీవు కూడా ఎలా ఉంటావో తెలుసా? నక్షత్రంలా ఉంటావు. కనుక మనం ఎలా ఉండాలి? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తా నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అని వ్రాయబడినట్లుగా ఆయన నక్షత్రం దేవుని పనిచేసింది. ఆయనే ఉన్న నక్షత్రమైన యేసయ్య మన కొరకు పనిచేశారు. ఆయన అనుసరించి నక్షత్రాలుగా మనం ఉంటూ ప్రభు రాజ్యాల్లో చేరే పర్యాంత వరకు ఈ లోకంలో ఆయన కొరకు పనిచేసే ధన్యత, నక్షత్రముల వలె నిరంతరము నిలిచి ఉండే ధన్యత దేవాతి దేవుడు ఈ రోజు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయగల మా తండ్రి సర్వశక్తిమంతుడా, నీ పావన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ప్రతిదీ కూడా నీ కొరకు ఉపయోగపడాలి. ప్రతి వ్యక్తి నీ కొరకు ఉపయోగపడాలి. సృష్టి నీ కొరకు ఉపయోగపడుతుంది. సృష్టిలో ఉన్న మనిషి మాత్రం నీ కొరకు ఉపయోగం లేని వ్యక్తులుగా ఉంటున్నారు ప్రభా. అయినను నీవు కనికరించి కార్యం చేస్తున్న దేవుడవే ఎన్నో. మోషే నేను చెయ్యను, నేను మాట నేర్పరని కాను, నేను విద్యలేని వాడను అని, నత్తివాడును అని అంటున్నప్పుడు దేవా, నీవు ఆయనను వాడుకున్నావయ్యా, నీకు స్తోత్రాలు. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వ్యక్తిని నిలిపి వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించిన గనుడా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషేను ఒక నక్షత్రము వలె నీవు వాడుకున్నావు ప్రభా, నీకు స్తోత్రములు. నోవహు వాడకట్టడానికి నోవహును ఒక నక్షత్రము వలె వాడుకున్న తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ కాలములో ఎట్టి రీతిగా ఏ కార్యాలు చేయాలో ఆ కార్యాలు చేయడానికి ఆయనే అనబడిన యేసయ్య నీవు కార్యం చేశావయ్యా, నీకు స్తోత్రాలు. ఆయన నక్షత్రం ద్వారా కార్యం,
ఆయనే ఉన్న నక్షత్రం ద్వారా కార్యం, ఆయన అనుసరించిన నక్షత్రాల వలె ఉన్న వ్యక్తుల ద్వారా కార్యం జరిగించిన తండ్రి నీకు స్తోత్రాలు. నక్షత్రం ఎలాగో నీకు ఉపయోగపడిందో మేమును ఈ లోకంలో నీకు ఉపయోగపడే వ్యక్తులుగా మేమందరం ఉండడానికి సహాయము చేయమని మాతో ఉండి మమ్మల్ని నడిపించిన యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.